ధ్యానించడానికి దేవుని స్తోత్రం. అనేక తలంపులు నేను కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. అయితే ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం. కీర్తన గ్రంథం 142వ అధ్యాయం 2 వచనాలు చదవండి దయచేసి. నేను ఎలుగెత్తి యెహోవాను మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనిచున్నాను. బహు వినయముగా ఆయన తనని నేను మొరపెడుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన తనని తెలియజెప్పుకొనిచున్నాను. ఇప్పుడు అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నామమ్మా. అందరం కూడా జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆమేన్. హల్లెలూయా. సరే ప్రియులారా, ఇక్కడ ప్రార్థన కీర్తనగా ఇక్కడ దావీదు గుహలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పనండి. దావీదు దేవుని వైపు చూస్తూ ఆయన దగ్గర మొర్ర పెడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? మొర్ర పెడుతూ ఉన్నాడు. ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థన అనేటువంటి విధానాన్ని పర్యాయ భాషలో మనం గమనించుకుంటూ వెళ్తే ఆర్జించడం, బతిమాలుకోవడం, అడగడం, విన్నవించుకోవడం, వేడుకోవడం, ఇవన్నీ విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. పదం ఏ పదం ఉపయోగించినా ఇవన్నీ కూడా ఏం చెప్పండి, ప్రభువును అడగడమే. అయితే మనము వాడే పదం వేరుగా ఉండొచ్చు. అందులో కొంచెం లోతైన పదం ఏది అంటే మొర్ర పెట్టుకోవడం. చెప్పనండి, మొర్ర పెట్టుకోవడం. ఈ మొర అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇంకొక మాటలో దీన్ని మనం విడమర్చి ధ్యానించాలి. ఎలుగెత్తి ఏడవడం. చెప్పనండి, ఎలుగెత్తి ఏడవడం. ఎప్పుడు ఇది ఏడవడం అనేది ఎప్పుడు వస్తుంది చెప్పనండి? అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, ఇక ఏ దిక్కు మనకు లేదు అన్నప్పుడు, పరిస్థితి తీవ్రత దాల్చినప్పుడు, ఆ పరిస్థితుల నుండి బయటపడడానికి మనం ఏ స్థితి కూడా, ఏ మార్గం కూడా మనకు లేనప్పుడు, ఇక ఏ దిక్కు లేదు కనుక ఎవరు దిక్కును ఆధారం చేసుకుంటా చెప్పనండి? ఏ దిక్కు లేదు కనుక ఇక ఎవరు దిక్కు అనుకుంటాం? దేవుడే దిక్కు అనుకోని. అంటే మనకు ఉన్నటువంటి దారులన్నీ కూడా ఏమైపోయిందని చెప్పనండి, మూసివేయబడ్డాయి. ఏ దారం కూడా లేదు. అటువంటి పరిస్థితులు, ఏ మార్గం మనం బయటపడడానికి ఏ మార్గం లేదు. ఏ పరిస్థితుల నుండి మనం విడిపించేవాడు ఎవరు లేరు. ఇక ఈ పరిస్థితుల్లో మనం బయటపడడానికి మన బలం సరిపోవట్లేదు, మనకున్న అన్నదండలు సరిపోవట్లేదు, మనకున్నటువంటి సహాయం చేయవారు కూడా ప్రభుత్వారు వారందరూ కూడా ఆ యొక్క సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితులలో, దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో, సంకట పరిస్థితుల్లో, ఏమి చేయడానికి కూడా తోచనటువంటి పరిస్థితులలో ఎవరి వైపు చూడడము? దేవుని వైపు చూసి, ఇక ప్రభుత్వారు ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని వైపు చూసి ఇక దేవుడి దగ్గర ఎలుగెత్తయ్యా, ఇక నాకు మీరు తప్ప ఎవరు లేరు, నీవే ఇక నాకు సహాయం చేయాలి, ఇక ఏ మార్గం నాకు లేదు అని ప్రభుత్వం ద్వారా ఎలుగెత్తి గొంతెత్తి కొన్నిసార్లు ప్రభుత్వం ఏం చేస్తుంటారో చెప్పనండి. దేవుని స్తోత్రకుల మాట ఆ ఏడవడము, మొర్ర పెట్టడము అని అంటారు. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. దీనికి మనం త్వరగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సంఘటనని జ్ఞాపకం చేస్తున్నాము. కుక్కలు ఏడవడం ఎప్పుడైనా చూసారా? అందరికి అంటే మన దగ్గర ఉన్నటువంటి విషయాలే కదా, అందరికి తెలిసిన విషయం. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏం చేస్తుంటుందో చెప్పనండి. ఏడుపు ఎలా ఉంటుంది అంటారు అమ్మా? అది ఎలుగెత్తి ఏం చేస్తుంటుంది చెప్పనండి? అరిచి 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 అది మూలుగులోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎలుగెత్తి మొరపెట్టడం అంటే మనకున్నటువంటి అవసరత యొక్క తీవ్రతను తెలియచేయడం. ఆమె చెప్పండి. మనం ఏ పరిస్థితిని బట్టి అయితే మనం బాధపడుతున్నామో
కృంగిపోతున్నామో, అధైర్యాన్ని మనం కలిగి ఉన్నామో, భయభ్రాంతులకు లోనవుతున్నామో, ఇక విడుదల పొందడానికి ఇక మార్గాలు లేవు అని మనం భావిస్తున్నామో, ఈ స్థితిలో ఇక దేవుడు తప్ప నాకు ఇంకెవరు లేరు, ఆయనే నా జీవితంలో ఏదైనా చేయాలి, ఆయనే నా జీవితంలో ఒక అద్భుతం చేయాలి, ఆయనే నా జీవితం నుండి నన్ను విడిపించాలి, ఈ కట్ల నుండి, ఈ బానిసత్వం నుండి, ఈ పరిస్థితి నుండి, ఈ దిక్కుతోచినటువంటి స్థితిగతుల నుండి మీరే నాకు దిక్కు అని ఆయన వైపు చూసి ప్రియ దేవుని బిడ్డలారా ఎలుగెత్తి మొర పెట్టడమే ప్రభువుని బిడ్డలారా దేవుని స్తోత్రముగాక దావీదు చేస్తున్నటువంటి పని. అందుకే దావీదు ఏమంటున్నాడు చూడండి, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను, లేదా మొరపెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ఎలుగెత్తి, అలాగే బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. అంటే మొరపెట్టుట ద్వారా తనకున్నటువంటి బాధ ఏంటో, ఆ తీవ్రత ఏంటో, తన వేదన పడుతున్న సంఘటన ఏంటో, తను కురిగిపోతున్నటువంటి పరిస్థితి ఏంటో, ఆ స్థితి అంతా కూడా ఎవరికి చెప్పుకుంటున్నాడు? దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఏంటంటే, మొరపెట్టడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. అక్కడ కింద మనం 5వ వచనంలో మనం గమనిస్తున్నాం. 5వ వచనం ఏమంటున్నాడు చెప్పండి మళ్ళీ, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకే ఎందుకు మొరపెట్టుచున్నాడు అంటున్నాడు అక్కడ దావీదు. అంటే సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఆయనే, మార్గాలను సరళం చేయగలిగిన వాడు ఆయనే, కృంగిన వాడిని లేవనెత్తగలిగిన వాడు ఆయనే, కరువును పోషించగలిగిన వాడు ఆయనే, పల్లెమును తెగనరుకు వాడు ఆయనే, యుద్ధమును మాన్పువాడు కూడా ఆయనే. కాబట్టి ఏదైనా చేయాలి అంటే మన జీవితాల్లో ఎవరు చేయాలా? చెప్పండి. ఆ పాట పాడుతున్న ఏదైనా ఎవరు? దేవుడు. మనుషులకు అసాధ్యమైంది, మన బలానికి, మన శక్తికి, మన తహతుకు, మన జ్ఞానానికి. ప్రభువుని బిడ్డలారా కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా మన జ్ఞానానికి మించిన పనులు, లేక మన శక్తికి మించిన పనులు, ఇక మనకు అసాధ్యమైనవన్నీ కూడా ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. మన పరిధిలో ఉన్నాయి మనం చేసుకుంటాం, మనం చేయగలిగినా మనం చేసుకుంటాం. దాని విషయంలో దేవుని వైపు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కనుక, బలం ఇచ్చాడు కనుక, కృపనిచ్చాడు కనుక మన పరిధిలో మనం అంటే మనం పరిష్కరించుకోగలిగి మనం పరిష్కరించుకుంటాం. దాని విషయంలో మనం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వైపు చూడాల్సినంత అవసరం ఏమీ లేదు. కానీ దేవుని బిడ్డలుగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన శక్తికి మించిన కార్యాలు కొన్ని ఉంటాయి, మన బలానికి మించిన కార్యాలు ఉంటాయి, మన జ్ఞానానికి మించిన కార్యాలు ఉంటాయి, మనకు అసాధ్యమైన కొన్ని కార్యాలు ఉంటాయి. ఆ కార్యాలన్నిటిలో ఎవరి వైపు చూడాలి? కారణం దేవుని వైపు ఎందుకు చూడాలి అంటే ఆయన తప్ప ఆ కార్యాలు చేయగలిగిన వాడు ఎవరు లేరు. ఆమేన్. కాబట్టి కొన్నిసార్లు ప్రతి జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితాల్లో ప్రభువుని ద్వారా కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆమేన్. మనం ఏ హోదాలో ఉన్నా కూడా కొన్ని సంఘటనలు కొన్నిసార్లు మన ఇబ్బంది పెట్టే సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి, మన కృంగదీసే సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన పరిస్థితులు ప్రభువుని ద్వారా దేవునికి స్తోత్రం ఏ స్థాయిలో ఉండు ఆ స్థాయికి తగినటువంటి కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితులలో ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ దావీదు కూడా ఒక గుహలో ఉన్నాడు. ఒకవైపు ప్రియ దేవుని బిడ్డలారా సౌలు తరుగుతూ ఉన్నాడు. ప్రభువుని బిడ్డలారా దావీదు దేవునికి స్తోత్రం, దావీదుకు ఉన్నటువంటి శత్రువులు ఇంకెవరికి లేరు. అర్థమవుతుందమ్మా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. హెబ్రోన్లో కొన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. కానీ దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నడూ కూడా ఓట మెరుగని వారు ఎవరు అంటే దావీదు ఒకడు. ఆమె చెప్పండి. ఆమె. ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు ఓట మెరగలేదు అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఆశ్రయించింది ఎవరిని? దేవుని. ఆధారపడింది ఎవరిపైన? ప్రార్థిస్తుంది ఎవరిని? దేవుని సహాయం వల్లనే అతడు ఏం చేస్తున్నాడు చెప్పనండి. ఎక్కడికి వెళ్ళినా ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడ వెళ్ళినా దేవుని చిత్తాన్ని అడగడం, ప్రభువా నేను ఇక్కడ వెళ్తున్నాను, నాకు జయం కావాలి, నేను వెళ్ళాలా వెళ్ళకూడదా అని
దేవుని యొక్క పర్మిషన్ లేకుండా, ఆయన సహాయం లేకుండా, ఆయన పైన ఆధారపడకుండా ఎక్కడ కూడా ఆయన వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని బిడ్డలుగా నువ్వు మన స్థితిగతులు ఎలాగైనా ఉండవు, మనం దేవుని వైపు చూడడం, దేవుడి దగ్గర మొర పెట్టుకోవడం మనం అలవర్చుకోవాలి. ఆమె చెప్పండి. ఎవరి దగ్గర మొర పెట్టుకోవడం చెప్పండి? దేవుని దగ్గర. దేవుని స్తోత్రం ముందు దేవుడి దగ్గర మనం మొర పెట్టుకోవడం నేర్చుకోవాలి. దావీదు అంత పెద్ద రాజు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ప్రార్థన అంశాలు సిద్ధం చేసుకొని ఎప్పుడు తెల్లవారుతుందో అన్నట్టుగా ఆయన ఏం చేసేవాడు? కనిపెట్టేవాడు ఆయన. ఆమె తను ఏ రోజు తన బాధ్యతలు ఏమైతే ఉన్నాయో, ప్రియ దేవుని బిడ్డ, తను ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా రాసుకొని ఆయన ఏం చేసేవాడు చెప్పండి? ఉదయం కొరకు ఆయన కనిపెట్టుకునేవాడు. ఆయన ప్రార్థన సిద్ధం చేసుకొని ఆయన ఏం చేసేవాడు చెప్పండి? కాచుకొని ఉండేవాడు ఆయన. ఆమె ఎందుకు? ముందు దేవుని సహాయం కావాలి. ఎందుకంటే విజయం ఇచ్చేవాడు ఆయన, సహాయం చేసేవాడు ఆయన, ఆదుకునేవాడు ఆయన. ప్రభుని బిడ్డలారా, ఆయన జయమిచ్చేవాడు ఆయన గనక, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుని సహాయం లేకుండా ఎక్కడ కూడా ఆయన వెళ్ళలేదు. చాలా చోట్ల దావీదు కీర్తన మీరు ఎక్కడైనా పరిశీలించండి, సహాయం అనే మాట ఎక్కువ సార్లు రాయబడింది. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పానండి? మొర పెట్టడం అలా ఉండవచ్చుకోవాలి. ఆమె లూకా శుభవార్త 18:7 ఒక అద్భుతమైన మాట ఉంది చూడమ్మా. లూకా శుభవార్త 18:7 ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాట చూడండి. లూకా శుభవార్త చదవండి. దేవుడు, మీకు అందరికి తెలిసిన విషయం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గూర్చి మొర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా. మీరు ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు, లేక తను ఎన్నిక చేసుకున్నవారు, తను పిలుచుకున్నవారు, తన రక్తం చేత కొనబడిన వారు, తన పిల్లలుగా ప్రభువులారా భావిస్తున్నటువంటి వారు దివారాత్రులు మొర్రపెట్టుకొని చుండగా దేవుడు వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి ఏం చేస్తాడట? త్వరగా న్యాయం తీస్తాడు. ఒకసారి చెప్పలు కూడా దేవుడు మహిమపరచగలరా? వెరీ గుడ్. దేవుని స్తోత్రం. ఆమేన్. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియ దేవుని విన్నారు. అప్పుడప్పుడు ఈ హల్లెలూయా అని కానీ, ఆమేన్ అని కానీ, మిమ్మల్ని కొంచెం ఈ చప్పలు కొట్టమని కానీ, ప్రియ దేవుని విన్నారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మా వాక్యం తెలియదేమో అందుకంటే ఈసారి ఇది చేసుకున్నాడని మీరు అనుకోకూడదు. ఆమేన్. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఏంటంటే, మీరు నయానో భయానో మీ దృష్టిని దేవుడు వాక్యం వైపు ఆకర్షించడానికి, దేవుడు వాక్యం పైన కేంద్రీకరించడానికి కొన్నిసార్లు ప్రభుత్వారా దేవుడికి స్తోత్రకులాగా వాక్యం చెప్పేవారు. ఒక పళ్ళు ఎత్తడమా, ఒక చిన్న ఉదాహరణ చెప్పడమా, చిన్న కథ చెప్పడమా, కొన్నిసార్లు అందరూ ఏకీభవించండి అని అనడమా, ఒకసారి దేవుడిని మహిమపరచండి అని, హల్లెలూయా చెప్పండి అని, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనము తప్పేం కాదు. అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట చెప్తారు, కొన్ని చోట చెప్పని వారిని బట్టి మనం తప్పు పట్టాల్సిన అక్కర్లేదు, చెప్పే వారిని బట్టి కూడా మనము తప్పు పట్టాల్సిన అక్కర్లేదు. చెప్పకపోయినా దేవునికి స్తోత్రం, చెప్పినా ఇంకా మరి చెప్పండి చెప్పినా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే నేను మీకు జ్ఞాపకం చేసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించండి దేవుని స్తోత్రములు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నటువంటి మాట, మనం వింటున్నటువంటి మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తను ఏర్పరచుకునేటువంటి వారు, లేక దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత కొనబడిన వారు, లేక రక్షింపబడినటువంటి బిడ్డలు దివారాత్రులు మొర్ర పెట్టుకొని చూడగా దేవుడు ఏం చేస్తాడట? వారికి న్యాయం తీర్చడా. అంటే దేవుడు త్వరగా వారికి ఏం చేస్తాడట? న్యాయం తీర్చాడు. అంటే ఏం చేస్తే దేవుడు న్యాయం తీరుస్తాడు చెప్పండి? అడుగుతున్నా అడగకపోతున్నా చెప్పండి. మనకందరూ తెలిసిన సామెత ఉంది కదా, అడగంది చెప్పండి అడగంది అమ్మాయినా. నీకు అర్థమవుతుందా? అడిగిన పెడతారు, మీకు అర్థమవుతుందా? కానీ ఎదిగిన కొలది వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండదు. ఇక తల్లి అడగాల్సిన అవసరము ఉండదు. ఎందుకు? ఆకలైనప్పుడు అడగలిగిన స్టేజ్కి వాళ్ళు వచ్చారు కనుక అప్పుడు మరి ఏం చేస్తారమ్మా నాకు అన్నం పెట్టాను అంట. చిన్నపిల్లలకి ఏం చేస్తారు? వాడు అడగకుండా మనం ఏం చేస్తాం?
అవునా? సరే, దేవునికి స్తోత్రం. కొంత సామెతలన్నీ కూడా మన వాస్తవ పరిస్థితుల నుండి పుట్టినవే అవి. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుడు మనకు సహాయం చేయాలి అనుకున్నప్పుడు, మన పరిస్థితులు చక్కదిద్దుకోవాలనుకున్నప్పుడు, లేదా మన సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు, లేక మన రోగములను కుదుర్చుకోవాలనుకున్నప్పుడు, లేక ఇరుకులో విశాలత కలగాలి అని మనం భావిస్తున్నప్పుడు, తప్పకుండా మనం ఏం చేయాలా? మొరపెట్టడం నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పండి. ఏం చేయాలి? మొరపెట్టడం నేర్చుకోవాలి, అడగడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, ప్రభు తలుపు తట్టడం నేర్చుకోవాలి. ఆమేన్. ప్రభువును బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని స్తోత్రకులాక తాను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు వారు ప్రార్థన చేస్తారంటే దేవుడు ఏం చేస్తాడంటే త్వరగా వారికి ఆ సన్నివేశంలో మనం చూస్తాం. న్యాయాధిపతి లంచగొండి అయినటువంటి న్యాయాధిపతి ప్రభువును బిడ్డలారా, అతడే ఏం చేస్తాడు చెప్పండి అండి? లంచగొండి, రెండవది అన్యాయాధిపతి అని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ అప్పుడు ఆ అమ్మకు ఆయన తప్ప ఇంకా న్యాయం తీర్చుకోవడానికి, తన వ్యాజ్యాన్ని తీర్చుకోవడానికి ఆ దిక్కు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. కానీ ఏం చేసింది ఆమె? ఏం చేసిందండి? విసుగు ఆయన చెందాడు తప్ప ఈమె కాదు. మీకు అర్థమవుతుందండి? విసుగు ఎవరు చెందారండి? ఎన్ని నెలలు తిరిగిందో అక్కడ మనకు రాయబడలేదు. కానీ ఆ మొండి హృదయం, ఆ బండలాంటి వాడు, ఆ కఠినాత్మ, ఆ లంచగొండే ఏం చేస్తాడు చెప్పడమ్మా? ఇంకా ఎన్ని రోజులు తిప్పుకోవాలి అమ్మని అనుకొని వాడే కరిగి ఏం చేశాడు? అన్యాయస్తుడే మాటికి వెళ్ళినప్పుడు తన హృదయంలో కరిగి న్యాయం చేస్తే మన దేవుడు అన్యాయస్తుడా? చెప్పండి, అన్యాయస్తుడా? ఆయన అన్నాడు, విననేరుగా ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపలేరుగా ఉన్నట్లు నా హస్తము కురుచకాలేదు. తల్లి మీరు వినండి తల్లి, అమ్మా మీరు జాగ్రత్త వినాలి. విననేరుగా ఉన్నట్లు నా హస్తం కురుచకాలేదు, నా చెవులు మందం కాలేదు, రక్షింపలేరుగా ఉన్నట్లు నా హస్తము కురుచకాలేదు అన్నాడు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన యుద్ధ కూర్చువారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, తన యుద్ధ కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గునొందడు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రభువులారా, దేవుడి దగ్గర మనం మొరపెట్టినప్పుడు, ఆయన తలుపు తట్టినప్పుడు, ఆయన అడిగినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనం సిగ్గుపరిచేవాడు ఆయన కాదు, మనం కాదనేవాడు కూడా ఆయన కాదు. కొన్నిసార్లు జవాబు కొంత వెనక ముందు కావచ్చు. ఆమేన్. కొన్నిసార్లు కొంత జవాబుకు మనం ప్రభువులారా ఒక వారం కొట్టవచ్చు, కొన్నిసార్లు అదే దినములు మనకు జవాబు రావచ్చు, కొన్నిసార్లు నెలలు కూడా కొట్టవచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ దేవుడు చేయకుండా మాత్రం కూడా ఆయన మానడు. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అంత ఏంటి చెప్పండి? మనం చేయాల్సిన పని ఏంటి? సమస్యలను చూసి మనం కురిగిపోకూడదు, పరిస్థితులను చూసి మనం భయపడకూడదు. ప్రభువుని బిడ్డలారా, సమస్యలు ఒకవేళ ప్రభువుని బిడ్డలారా అవి కొండంతగా మనకు కనబడుతుండొచ్చు, కానీ దేవుని వైపు చూస్తే ఆ కొండంత సమస్యలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఘోరంతగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. మన తలంపులతో, మనకున్న ఆలోచనలతో సమస్యను పెద్దదిగా చేసి చూడొద్దు. వాస్తవమే, మనకున్న సమస్య ప్రియ దేవుని బిడ్డలారా మనకు అసాధ్యంగా కనబడుతుండొచ్చు, కానీ మనం చూడాల్సినటువంటి ఎవరి కోణంలో చూడాలా? దేవుని కోణంలో మనం ఆలోచించడానికి వరకు ప్రయత్నం చేయాలి. మన విశ్వాసాన్ని పొదగడానికి ప్రయత్నం చేయాలి, విశ్వాస పరిధిలో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. అది సమస్య చాలా పెద్దదిగా ఉండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ మనకు సమస్య పెద్దది కావచ్చు, కానీ దేవునికి ఎంత చెప్పండి? దేవునికి ఎంత చెప్పండి? అది అల్పమైనవి, స్వల్పమైనవి. ఆమేన్. కాబట్టి దేవుడి దృష్టిలో ప్రభువుని ద్వారా మనం ఆ సమస్యను చూడడానికి కొరకు మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి అమ్మ తనకి ఏదో అత్యవసరం ఉంటే ఒక 50 రూపాయల కొరకు తను ప్రార్థన చేశాడు. దేవుడు మార్గాలు తెచ్చాడు, తనకు ఆ అవసరత దేవుడు తీర్చాడు, మరి సంతోషపడిపోయాడు. ఒకసారి 100 రూపాయలు అవసరం ఉన్నాయి, 100 రూపాయల కొరకు మరలా ప్రార్థన చేయాలి, ఎందుకంటే మొదటిసారి ఇచ్చాడు కదా, రెండోసారి తప్పకుండా దేవుడు ఇస్తాడని 100 రూపాయల కొరకు మళ్ళీ ఉత్సాహంతో ప్రార్థన చేశాడు. దేవుడు 100 రూపాయలు కూడా ఇచ్చాడు. ఒకసారి 1000 రూపాయలు తనకు అవసరం లేదు. ఎన్ని రూపాయలము? అప్పుడు అతడు ఆలోచన పడ్డాడు, 50 అంటే ఇచ్చాడు దేవుడు, 100 అంటే ఇచ్చాడు, ఇప్పుడు 1000 ఇస్తాడా? వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, కానీ దెర్ ఇస్ నో ఆన్సర్, జవాబు రాలేదు.
ఎందుకంటారు చెప్పండి అమ్మా? సమస్య చిన్నదిగా ఉన్నప్పుడు అతడు చూపినటువంటి చోరువ కానీ అతడు ఉంచినటువంటి విశ్వాసం కానీ సమస్య పెద్దగా ఉన్నప్పుడు ప్రభుత్వారా అదే స్థాయిలో తన విశ్వాసాన్ని అలాగూ చూడలేకపోయాడు. మీకు అర్థమవుతున్నాను? సమస్య పెద్దదిగా ఉండొచ్చు, కానీ మన విశ్వాస జీవితంలో దేవుడి వైపు మనం చూస్తున్నప్పుడు మార్పు ఉండడానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక తీసవసరం ఇవన్నీ తీయద్దు, నేను మీకు నాకు అవసరం ఉన్నదే చదవండి, నేను చెప్తాను దాని విషయంలో. 11వ అధ్యాయం 1వ వచనం ఏముంది? విశ్వాసం వలన నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైన ఉన్నాను అన్నట్టుకు రుజువనై ఉన్నది అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమేన్. ఏవైతే మనకు అదృశ్యంగా ఉందో, మనకు అసాధ్యంగా ఉందో, ప్రభుని బిడ్డలారా, మన శక్తికి మించినది ఏదైతే ఉందో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూసినప్పుడు, దేవుని పైన ఆధారపడినప్పుడు మన విశ్వాసానికి అది ప్రియ దేవుని బిడ్డలారా అది అసాధ్యమేమి కాదు. విశ్వాసం అంటే నేను చెప్పను, లేని వాటిని ఉన్నట్టుగా రూఢిపరిచేదే విశ్వాసం. ఆమేన్. మనకు అసాధ్యమైనవి, మనకు దూరంగా ఉన్నవి, మనకు కనబడనివి, మనకు అదృశ్యంగా ఉన్నవి, ప్రియ దేవుని బిడ్డలారా, మన శక్తికి మించిన కార్యాలు ప్రభుని బిడ్డలారా దేవుని తలుపు తట్టినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మనకు అసాధ్యమైన వాటిని దేవుడు ఏం చేస్తాడు? సుసాధ్యంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం అందరం కూడా ఏం కావాలా? మన పరిమాణం పెంచుకోవాలి. ఆమేన్. దేవుడు ఎప్పుడు పని చేస్తాడో తెలుసా? మీ విశ్వాస పరిమాణం చొప్పునే దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి, మన జీవితాల్లో పని చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఆమేన్. కాబట్టి నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డలుగా ప్రభు సన్నిధిలో ప్రభుని ద్వారా పరిస్థితుల వైపు మనం చూడకూడదు, సమస్యల వైపు మనం చూడకూడదు, రాగం వైపు చూడకూడదు, పరిస్థితుల తీవ్రత వైపు మనం చూడకూడదు. ఎవరి వైపు చూడాలా? చెప్పండి. పరిష్కరణ వాటి సమస్యలు పరిష్కరించగలిగిన దేవుడు మనకు అండగా ఉన్నాడు కనుక ఆయన వైపు చూస్తూ మనం ఏం చేయాలి? ప్రతి నిత్యము మనం ఏం చేస్తుండాలి? చెప్పండి, మొర పెడుతూ ఉండాలి. ఏం చేస్తుండాలండి? కొందరు సమస్య ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థన మానుతారు. ప్రార్థనకి ఎక్కువ సమయం లేదు. సమస్యలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంటికి తిరిగి క్రమం ఏకరువు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, కొంత ఇతరులకు మనం చెప్పినప్పుడు కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా కొంత ఉపశమనం మనం కలగవచ్చు, లేక కొంత మట్టుకు మనం ఆదుకోవచ్చు, సహకరించగలరేమో. ఒకవేళ ఈ రోజు నీ అవసరతను వాళ్ళు తీర్చవచ్చు, మళ్ళా రేపు రోజున తప్పకుండా ఏం చేయాలి? మనం ఇవ్వాల్సింది. అవునట్టుగా కాదట. ఈరోజు నీకు అవసరం ఉందండి, ఒక 1000 రూపాయలు వారు ఇతర సహాయం చేశారు నీకు, మళ్ళీ ఉద్దేశం ఏంటి? నాకు ఇవ్వద్దమ్మా, ఈరోజు నాకు సహాయం చేశారు, నాకు ఎప్పుడు ఇవ్వద్దని చెప్తారా? మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఒకరోజు మనం ఇవ్వాల్సిందే. వారు అడిగినా ఇవ్వాల్సిందే, అడగకపోయినా ఇవ్వాల్సిందే. కానీ అదే దేవుడి దగ్గరకు వెళ్ళి దేవుడి దగ్గర మన సమస్యలు చెప్పుకొని, దేవుడి దగ్గర మనం అడిగి, లేక దేవుడి దగ్గర మనం మొరపెట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బతిమాలుకుంటే దేవుడు ఇచ్చాడనుకోండి, దేవుడు చేశాడనుకోండి, దేవుడు కృప చూపాడు అనుకోండి, మరలా తిరిగి ఇవ్వమని అడగని వారే మన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే ఇతరుల కంటే ఎక్కువ కొన్నిసార్లు ప్రభుత్వం ద్వారా నచ్చిన వారు అయ్యో అమ్మ అని మీకు సహాయం చేయొచ్చు, నచ్చని వారు మీ సమస్యను తీసి ఊరంతా చాటవచ్చు. మీకు అర్థమవుతుందా? కానీ అదే దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు మోకరించి ఆయన దగ్గర నువ్వు ప్రతిమ ఆదుకున్నావు అనుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు చేయలేని సహాయాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పనండి? ఎలా చేస్తాడని మనకు అనవసరం. ఆమేన్. ఆయన ఎలాగైనా చేయగలరు. ఆమేన్ చెప్పండి. దేవుని స్తోత్రికలోకి ఆయనకు మార్గాలు కోరలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందమ్మా? ఆయన చేయగలిగినటువంటి ప్రభులు దేనినైనా సాధనంగా వాడుకుంటాడు. ఆయన ఎవరినైనా సాధనంగా వాడుకుంటాడు. ఆయన ఏ రీతిగా ద్వారాలైనా తెరుస్తాడు. దేవుడి వాక్కులు మనం చూస్తున్నాం, ఆయన ద్వారం త్వరగా ఎవడు ఆయన మోయగా ఎవరు తెరవలేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరగా వెళ్ళి మనం మొరపెట్టామనుకోండి, దేవుని బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఆయనకు అసాధ్యమైనది లేదు కనుక దేవుడు మనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ చక్కదిద్దగలిగిన వాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కృంగిని నిన్ను లేవనెత్తగలిగిన వాడు దేవుడు. ఆమేన్.
అనారోగ్యంగా ఉన్న నేను స్వస్థపరచగలిగిన వాడు దేవుడు. ఇరుకులో ఉన్నటువంటి నేను విశాంతిలో నడిపించగలిగిన వాడు దేవుడు. చీకటిని వెలుగుగా చేయవాడు దేవుడు. లేని వాటిని ఉన్నతిగా చేయవాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశమే ప్రార్థించిన కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నా ఉద్దేశం ఏంటంటే దేవుని స్తోత్రం కలుగాక. దావీదు దేవుణ్ణి ఎలాగైతే బ్రతమాలుకున్నాడో, ఎలాగైతే మొరపెట్టుకున్నాడో, తన బాధంతా కూడా ఎవరికి చెప్పుకున్నాడు చెప్పండమ్మా? చెప్పండి ఎవరికి చెప్పుకున్నాడు? దేవునికి చెప్పుకున్నాడు. దేవుని ఆశ్రయదుర్గంగా ఎంచుకున్నాడు. దేవుడే సహాయంగా ఎంచుకున్నాడు. దేవుడే తన కేడముగా ఎంచుకున్నాడు. దేవుడే తన డాలుగా ఎంచుకున్నాడు. దేవుడే తన కోటగా భావించాడు. దేవుడే తన దాగు చోటుగా భావించాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్య అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మొరపెట్టుకుంటే ఏం జరుగుతుంది అనే ఒక 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నామా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పడమ్మా హల్లెలూయా. కీర్తన భాగం 32వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగాక. లేదా 146వ అధ్యాయం తీయండి. కీర్తన 146వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట, మీకు అందరికీ తెలిసినటువంటి మాట ఒకటి ఉందమ్మా. చూడండి, కీర్తన భాగం 145వ అధ్యాయం, మీకు అందరికీ తెలిసిన విషయం. 18 వచనం చదవండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తను నిజంగా మొరపెట్టు వారికి యెహోవా ఎలా ఉంటాడట చెప్పండి. తన మొరపెట్టు వారికి, తనకు మొరపెట్టు వారందరికీ, నిజంగా మొరపెట్టు వారందరికీ. అమ్మా, అక్కడ మనకు మొరపెట్టే వాళ్ళు ఉంటారు. నిజంగా మొరపెట్టే వారు ఎవరు చెప్పండి? సాధారణంగా ప్రార్థన, ఇప్పుడు మనం అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, అవునా? ఇప్పుడు బాగలేని వారి కొరకు ప్రార్థన చేయాలి అని మనం అనుకున్నాం అనుకోండి. సమస్య ఒకవేళ బాగలేని వ్యక్తే ఎక్కువగా బాధపడుతూ ఉంటాడా, లేకపోతే సహజంగా సామాన్యంగా మనం చేసేవారు ఎక్కువ బాధపడుతూ ఉంటారు? ఆ తీవ్రతను, ఆ బాధను అనుభవిస్తున్న వ్యక్తికి మనకంటే ఎక్కువ బాధ ఉంది. మీకు అర్థమవుతుంది? అలాగే నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, తనకు నిజంగా మొరపెట్టు వారికి దేవుడు ఎలా ఉంటాడట? అందరు చెప్పండి, ఎలా ఉంటాడట? సమీపంగా ఉంటాడు. అంటే ప్రార్థన చేయని వారికి దేవుడు ఎలా ఉంటాడు అన్నమాట. చెప్పండి ఎలా ఉంటాడని సహజంగా అదే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కదా. దేవుడు ఎవరికి సమీపంగా ఉండాలి, దేవుడు మనకు సమీపంగా ఉండాలి అని మనం భావించినప్పుడు ముందు మనం ఏం చేయాలి? దేవునికి సమీపంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. కొందరు జీవితాల్లో మనం గమనించిన ప్రార్థన జీవితాలు ఉండవు, ప్రార్థన చేయడం అలవాటు ఉండవు. అర్థమవుతుందా? నేను జ్ఞాపకం చేస్తున్నాను, మా దగ్గర కూడా మన సంఘాలు, సంఘ పెద్దలు అన్ని చోట్ల ఉంటారు కదా. కొన్నిసార్లు మేము ఎవరైనా పలానా బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడంటే పలానా పేరు చెప్తూ ఉంటేనే పలానా బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తే వెనక నుంచి సారా చేస్తాను. ఎందుకంటారు? అంటే కొందరు జీవితాల్లో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని అన్ని బాగుంటాయి. ఏ అలవాటు ఉండదు? ప్రార్థించే అలవాటు ఉండదు. దేవుని బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సంఘానికి సమీపంగా ఉండడం అవసరమే, వాక్యం చదవడం అవసరమే, సంఘంలో ఉండడం అవసరమే. కానీ వీటన్నిటి యొక్క మర్మం ఏంటి చెప్పండి అండి అమ్మా. ఈ ప్రోత్సాహం అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలు, ఏ సేవకుడైనా ఎవరైనా మనం ప్రోత్సహించేది ఏంటంటే
మనం అందరం దేవునికి సమీపంగా ఉండాలి. ఆమె చెప్పండి, ఎవరికి సమీపంగా ఉండాలండి? ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఎవరికి సమీపంగా ఉండాలని? దేవునికి సమీపంగా ఉండాలి. ఆమె ఈ దేవునికి సమీపంగా ఉండాలంటే మనం ఏం చేయాలన్నమాట? చెప్పండి ఏం చేయాలా? ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి, మొరపెట్టే అలవాటు మనకు ఉండాలి, దేవుడు తలుపు తట్టే అలవాటు మనకు ఉండాలి. ఆమె దేవుని బిడ్డలుగా ప్రభుత్వారా దేవుని తలుపు తట్టి దేవుడి దగ్గర మొరపెట్టే అనుభవం మనకు ఉన్నప్పుడే పరోక్షంగా మనం దేవునికి సమీపంగా మనం వెళుతూ ఉన్నాం. ఆమె దేవునికి మనం సమీపంగా వెళ్ళడమే కాదు, ఆయన కూడా మనకేమై ఉంటాడు? సమీపంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే 119 కీర్తన దావీదు అనుభవం చూడండి. దావీదు అనుభవం మనం చూస్తూ ఉన్నాం. 119 కీర్తన ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మనం అద్భుతమైనటువంటి మాట మనం గమనిస్తాం. చూడండి 151 కీర్తన చదవండి. సరే 151 వచనం చదవండి. యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమే. దావీదు ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ, తన అనుభవపూర్వకంగా అనుభవించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. యెహోవా నీవు సమీపంగా ఉన్నావు. ఎవరికి సమీపంగా ఉన్నాడు? ఆయన ప్రార్థన చేసే వారికి సమీపంగా ఉంటాడు. జనరల్ గా దేవుడు ఎవరికి దూరంగా ఉండాలని ఇష్టపడ్డాడు. మీకు అర్థమవుతుందమ్మా? అపొస్తల కార్యం 17వ అధ్యాయం అంటాడు, దేవుడు ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ఎవరికి దూరంగా ఉండాలని ఇష్టపడేవాడు ఆయన కాదు. ఎందుకు దూరంగా ఉండడానికి ఇష్టపడడు? మనం ఆయన సృష్టిని, ఆయన బిడ్డలము, ఆయన పోలికను కలిగిన వారం, ఆయన ఆత్మను కలిగిన వారం. ఆమె ఆయన బిడ్డలము, తన రక్తం చేత కొనబడినటువంటి వారు, మనం వెలబెట్టి ఆయన మనం కొనుక్కున్నాం. కాబట్టి ఆయన మనకు దూరంగా ఉండాలని అనుకునేవాడు ఆయన కాదు, మనకు సమీపంగానే ఉండాలని ఇష్టపడతాడు. కానీ మనం ప్రార్థించకుండా ఆయన దూరంగా ఉంటే ప్రభువులారా ఆ తప్పు ఎవరిదని చెప్పండి? ఆ బలహీనత మనదే. దేవుడు సమీపంగా ఉండాలి, మనకు సమీపంగా ఉండాలి అని మనం భావిస్తే మనం కూడా నిత్యం ఎవరికి సమీపంగా ఉండాలి? దేవునికి సమీపం. ఎలా సమీపంగా ఉండగలుగుతాం మనము? ప్రార్థించడం ద్వారా, మొరపెట్టడం ద్వారా. అందరూ చెప్పండి. అంటే దేవుడు మనకు ప్రభుత్వం ద్వారా సమీపంగా ఉండాలని ఎవరు భావిస్తారో వారు ఏం చేస్తూ ఉండాలి? ఎక్కువగా చెప్పండి ఏం చేస్తుండాలి? చెప్పండి, మళ్ళీ చెప్పండి అమ్మా. ఎక్కువగా ఏం చేస్తుండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన అలవాటు నువ్వు కలిగి ఉన్నప్పుడు, ప్రభుత్వంలో మొరపెట్టే అలవాటు నువ్వు కలిగి ఉన్నప్పుడు పరోక్షంగా నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? దేవుని కలిగి ఉన్నావు. ఆమేన్. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. దేవా అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చదవండి ఆ మాట. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను కూడా చదవండి. 4వ వచనం చదవండి. కావున అమ్మ నేను విజ్ఞాపకం చేస్తాను. 5వ వచనం 4 కూడా తప్పే చదివినా తల్లి. 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనములు సకల జనులకు తెలియజేయనీయుడు, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ప్రభు ఎలా ఉన్నాడు చెప్పండి? సమీపంగా ఉన్నాడు. నేను గుర్తు పెట్టుకోవాలా. అందుకే దావీదు 75వ కీర్తన మొదటి వచనం ఏమంటాడు చెప్పండి? దేవా నీవు సమీపంగా ఉన్నావని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటాడు. కాబట్టి 75వ కీర్తన మొదటి వచనం. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? అందరు చెప్పండి. ఎవరికి సమీపంగా ఉంటాడు? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా చాలా సార్లు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బ్లేమ్ చేసే సంఘటన ఎక్కడ జరుగుతుందంటే, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయవు. ప్రార్థన చేయకుండా సమస్యలు పరిష్కరింపబడాలి అంటే దేవుని అడగకుండా సమస్యలు ఎలా పరిష్కరించుకుంటాను చెప్పండి? ప్రార్థన చేయకపోగా దేవుడు మాకు ఏం చేశాడు? మీకు అర్థమవుతుంది? దేవుడు మాకు ఏం చేశాడు అని మరలా ప్రభువులారా, వీరు ఉన్న విశ్వాసంలో బలహీనులు అవడమే కాకుండా ఇంకొకరిని కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? బలహీనపరుస్తున్నా. నువ్వు ఒక ప్రార్థన పరుడుగా నువ్వు ఉన్నట్లయితే, ఒక పోరాట పటిమ కలిగి నువ్వు ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, పోరాట యోధుడుగా నువ్వు మారినట్లయితే, ప్రభు సన్నిధిలో నిత్యము గడిపే అలవాటు, ఆ ఆనవాళ్ళు నీకు ఉన్నట్లయితే ప్రభువులారా, నీకు అసాధ్యమైంది ఏది
ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం దేవునికి సమీపంగా ఉండాలి. అప్పుడు దేవుడు కూడా ఎవరికి సమీపంగా ఉంటాడు? మనకు సమీపంగా ఉంటాడు. ఆమేన్. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నీకు అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. రెండవ విషయం మనం గమనించినట్టు మనకందరికీ క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనకు ఒక టెలిఫోన్ నంబర్ ఉంది. ఎంతమంది జ్ఞాపకం ఉందమ్మా? మనకున్నటువంటి టెలిఫోన్ నంబర్ మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది? కీర్తన గ్రంథం మనకందరికీ తెలిసిన విషయం కదా. దేవుని స్తోత్రం వాక్య అమ్మ నేను ఇంకా 50వ అధ్యాయం 17వ వచనం. 50వ అధ్యాయం 17వ వచనం. దిస్ ఇస్ అవర్ ఎమర్జెన్సీ. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను విడిపించదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆపత్కాలం ఏ కాలంలో చెప్పనండి? అందరు చెప్పనండి. ఏ కాలంలో? ఆపత్కాలం అంటే అర్థం ఏంటి అమ్మ? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ కాలంలో ఆపత్కాలం అంటే? దాన్ని విడమర్చి చెప్పండి, దాని పర్యాయ భాషను చెప్పండి. కష్టకాలంలో, ఆమె దిక్కుతోచని కాలంలో, పరిస్థితులు ప్రభువులారా దేవుని స్తోత్రకులు ఏం చేయాలో ఆలోచన తట్టనటువంటి పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో ప్రభు ఏమన్నాడంటే, ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను ఏం చేస్తానని చెప్పని విడిపించేదని అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆపదలు ఎంతమందికి వస్తాయని చెప్పండి. ఈరోజు బాగుండొచ్చు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలుసండి, మనం నిన్నటి వారమే కానీ యోబు గ్రంథం 4వ వచనం 4వ అధ్యాయం అంటాడు, మనం నిన్నటి వారమే కానీ రేపటి వారము 27 సామెతల గ్రంథం 1వ వచనం అంటాడు, ప్రభువులారా రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, కానీ ఏ నాటికి ఆనాటికి చాలు అంటాడు. యాకోబు పత్రికలు అంటాడు, ప్రభువులారా దేవకాలకు దినమున కదా దూర ప్రయాణం చేసి దూరదేశంలోకి వెళ్ళి సంపాదించుకుందాం, లాభం సంపాదించుకుందాము అని అనుకున్న వారులారా అంటూ అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. రేపు ఏం సంభవించడం మీకు తెలుసమ్మా? ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం, మనము భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది మన చేతిలో లేదు. లేకపోతే జరిగిన వాటిని గురించి మనం చెప్పగలము తప్ప, భవిష్యత్తు గురించి ఏదో కలలు కంటూ ఉంటామే తప్ప, ఆశలు కలిగి ఉంటామే తప్ప, ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుకనే ప్రభువులారా కాలముల సమయంలో ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. అందుకొరకే మనం ఏం చేయాలి చెప్పండి? భక్తుడైన దావీదు అంటాడు, నా కాళ్ళ గతులు ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన కాళ్ళ గతులే కాదు, మనం కూడా ఎవరి వశంలో ఉన్నాము? చెప్పండి చెప్పండి. ఎవరి వశంలో ఉన్నాము? దేవుని వశంలో ఉన్నాం. కనుక మనకు క్షేమం కలగాలి, మన ఆలోచన విధానం నెరవేర్చబడాలి. ప్రభువులారా దేవుని కొరకు మనం జీవించగలగాలి, లేక ప్రభువులారా సుఖ జీవనం మనం చేయాలి. మనం అనుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గుర్తెరగాల్సిన విషయం ఏంటంటే, ప్రభు బిడ్డలుగా ప్రతి నిత్యం మనం ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టే అలవాటు మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్న దావీదు అంటున్నాడు, ఆపత్కాలంలో నన్ను వచ్చి మొరపెట్టు. ఇప్పుడు ప్రభువులారా చక్కని మాట ఇక్కడ మనం గమనిస్తాం, నేను నిన్ను విడిపించేదను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు అనుభవాన్ని గురించి అక్కడ ఒక అద్భుతమైన మాట మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయం కదా. 106వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా మనకందరికీ తెలిసినటువంటి మాట అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ 106వ అధ్యాయం మీరు ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాటను మీరు చదవనండి, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా మనకందరికీ తెలిసినటువంటి విషయమే కదా. దేవుని స్తోత్రం కలవాక మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడట చెప్పండి అమ్మా? ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మ? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే 107వ అధ్యాయం 19వ వచనం చూద్దామా. 107:19 కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 6వ వచనం చదవండి. 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి దేవుడు ఏం చేస్తున్నాడట? విడిపించాడు. ఆమేన్. మనం సేవించిన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా శక్తిమంతుడు. ఇందాక మనం విన్నాం, ఎవరండి చెప్పండి? ఆయన
అందరూ చెప్పండి, ఎవరండి చెప్పండి? శక్తిమంతుడే కాదు ఆయన, ప్రభువు చెప్తారా సర్వశక్తిమంతుడు ఆయన. ఆమె అన్నిటిపైన ఆధిపత్యం కలిగిన వాడు, అన్నిటిని లోపరుచుకున్నవాడు, ప్రభువు చెప్తారా అన్నిటిపైన ప్రియ దేవుని ద్వారా అధికారం కలిగిన వాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 18 అంటాడు, భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని అంటాడు. మత్తయి సువార్త 28 ఆఖరి వచనం కూడా మనం ఆఖరి అధ్యాయాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరు చెప్పండి? ఆయన. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా 17వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం అంటాడు, అబ్రహాంతో ఏమన్నాడు చెప్పండి? అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నిందారహితుడు నీవు జీవించు అన్నాడు. ఆమేన్. ఆయన ఎవరు చెప్పండి? సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడే కాదు, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి చెప్పండి? ఆయన. దేవుని స్తోత్రం. అన్నిటిపైన ఆధిపత్యం కలిగిన వాడు, అన్నిటిపైన అధికారం కలిగిన వాడు, అన్నిటిని లోపరుచుకున్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం కలవకైనా సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఆమేన్. మనం సేవించిన దేవుడు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన కేవలం ఏదో సామాన్యుడు కాదమ్మా. ప్రభునందు ప్రియులారా, నేను జ్ఞాపకం శూన్యములో నిందాక మనం విన్నట్టుగా సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు మన కొరకు ప్రియ దేవుని బిడ్డలారా ఏదైనా చెప్పండి, ఏదైనా, ఏమైనా చెప్పండి, ఏదైనా ఎప్పుడైనా చెప్పండి, ఎప్పుడైనా హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్ముట నీవనైతే చెప్పండి అండి, నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? అందరు చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. మొరపెట్టే వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. ఆమేన్. మొరపెట్టే వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 33వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం నేను మీకు జ్ఞాపకం చేసి, మీకు అందరికీ తెలిసిన విషయమే, చదవాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ కదా. 33:3 అక్కడ ఏం రాయబడింది? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదు, గూఢమైన సంగతులను, రహస్యమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నా. మొరపెట్టుడు ద్వారా దేవుడి వలన మనం జవాబు పొందడమే కాదు, విడుదల పొందడమే కాదు, మొరపెట్టడం వలన ప్రియ దేవుని బిడ్డలారా విల్ నో ద దేవుని స్తోత్రం. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మొరపెట్టడం వలన మనకు కలిగే మేలేంటో తెలుసా? ప్రభువుకు గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు, జరగబోయే సంగతులను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ భక్తుల జీవితాలు మనం చూస్తున్నాం. యోహాను ప్రకటన గ్రంథానికి మనం గమనించిన, దానియేలు జీవితాన్ని మనం గమనించిన, యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసిన, ప్రభువు ద్వారా కలలుగా వారి వంతైంది భవిష్యత్తు చెప్పడం. చెప్పండి ఏం జరగబోతుందో వారికి తెలియలేదు, కానీ జరగబోయే వాటిని ఎవరు తెలుసుకున్నారు? దేవుని స్తోత్రం. ప్రియ దేవుని ద్వారా ఫరో కలగన్నాడు, యోసేపు కలభావం చెప్పాడు, జరగబోయే విషయాలు చెప్పాడు. ఇక్కడ ప్రభువు ద్వారా దేవుని స్తోత్రం నెబుకద్నెజర్ కలగన్నాడు. ప్రభువు ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని ద్వారా వారు ఆందోళనకు గురయ్యారు, కానీ ఆ భావాలు జరగబోయే సంగతులన్నీ కూడా ఎవరు చెప్పారు? భవిష్యత్ సంగతులన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా యోహాను భక్తులు మనం గమనిస్తూ ఉన్నాం. పద్మస్కంలో యోహాను ఏం చేస్తాడు చెప్పండి? భవిష్యత్ సంగతులు అని చెప్పాడు. హెచ్కేల్ భవిష్యత్ సంగతులు చూడగలిగాడు, చెప్పగలిగాడు. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రభువు బిడ్డలారా, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఉత్తరమించడమే కాదు, విడిపించడమే కాదు, దేవుడు ఏం చేస్తాడు? సమీపంగా ఉండడమే కాదు, గూఢమైన సంగతులను, రహస్యమైన సంగతులను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తెలియజేస్తాడు. ఆదికాండం 17వ అధ్యాయం చూసినట్లయితే మీ దేవుని బిడ్డలారా అబ్రహాం ఇంటికి వచ్చారు. 18వ అధ్యాయం సింధూర వృక్షం కింద అబ్రహాం కూర్చున్నప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభువు ద్వారా ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రియ దేవుని బిడ్డలారా సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తున్నారు. అప్పుడు అబ్రహాం అడిగాడు, అయ్యా మీరు రావడం మంచిదే అని. ఆయన చేయగలిగిన ఆతిథ్యం అంతా కూడా చేశారు. చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు? అసలు వచ్చింది ఎవరి దగ్గరికి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వారు వచ్చారు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళకుండా వయా తిరిగారు అంతే. ఎందుకు వచ్చారో తెలుసా అబ్రహాంకి? 2 కారణాలు. ఒకటి, ఆతిథ్యానికి ముగ్ధుడై ఏం చెప్పారు చెప్పడము? మనసాన్ని ఇచ్చిన తప్పకుండా దేవుడికి ఏమిస్తాడు?
ఆయన అడిగాడు అక్కడ, అయ్యా ఇక ఇస్మాయిలే నాకు వారసుడు అవుతాడా ఏంటి మరి అని ప్రభువుని చెప్పారు. ఎలియాజరే మరి ఇది అవుతాడా అని చెప్పేసి అతడు తన సంగతులనే దేవుడితో మాట్లాడుతూ తెలియజేసినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, అలా కాదయ్యా, తప్పకుండా నేను వారసుని ఇవ్వబోతున్నాను, అతడు వారసుడు అవుతాడు, అతడే వాగ్దాన పుత్రుడు అవుతాడు, ఎంచబడతాడని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఇంకో సంఘటన చెప్పాడు, నేను చేయబోతున్నది నీకు దాచేదనా అన్నాడు. చెప్పండి, నేను చేయబోతున్నది నీకు దాచేదనా అని చెప్పి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాను అన్నాడు. ఆమె అప్పుడు అబ్రహాం మొదలు పెట్టాడు. ఎవరి కొరకు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు చెప్పండి? లోతు ఉన్నారు, తన బంధువులు ఉన్నారు. ఇప్పుడు ఆ లోతు విడుదల కొరకు అబ్రహాంకు తెలిసిపోయింది. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు ఏం చేయబోతున్నాడు, వారి పాపం బహు ఘోరమైనది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పట్టణస్తులతో పాటు యొక్క లోతు నశించకుండా ఉండడానికి ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టాడు. ఎవరు అంటే జరగబోయేది దేవుని బిడ్డగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా ఆయన యందలి మర్మము ఎవరు తెలుసు చెప్పండి? ఆయన భక్తుల కంటే ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన మర్మము తెలిసే ఉన్నది అన్న రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మార్గాలేంటో, ఆయన సంకల్పాలేంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన భవిష్యత్ సంగతులు ఏంటో ఎవరికి తెలుస్తాయి చెప్పండి అమ్మా? చెప్పండి ఎవరికి తెలుస్తాయి చెప్పండి? ప్రార్థించే వారికి, మొరపెట్టు వారికి. ఆమేన్. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువుని ద్వారా దేవుడు నీకు సమీపంలోనే కాకుండా నీకు ఉత్తరం నేను విడిపించడమే కాకుండా కష్టకాలంలో ప్రియ దేవుని బిడ్డలారా కష్టకాలంలో నీకు అండగా ఉండడమే కాకుండా నీ ప్రార్థనకు నీకు జవాబు ఇవ్వడమే కాకుండా జరగబోయే విషయాలను కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. జ్ఞాపకం చేస్తాను, ఎవరి దగ్గర చేయవలసిన అక్కర్లేదు, ఎవరి వైపు మనం చూడాల్సిన అవసరము లేదు, ఎవరికైనా నా జాతకం చూడాలని చేతులు ఇచ్చేయాల్సిన అవసరం అంతకంటే లేదు, ఉండకూడదు. ఆమె చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు ఇటు క్రైస్తవులు అంటూ కూడా కొన్నిసార్లు ఇటువంటి చిల్లర విషయాలు ఉంటాయి. అర్థమవుతుందమ్మా? ఇటు క్రైస్తవులనే చెప్తుంటారు, ప్రార్థనకు వెళ్తూ ఉంటారు, మరి ఎవరు వచ్చినా వదిలిపెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రే దేవుని బిడ్డలారా, వారి జాతకమే సరిలేక ఎక్కడెక్కడ తిరుగుతున్నామా, ఇంటింట వాడు తిరుగుతూ ఉంటే మన వాళ్ళు ఏం చేస్తుంటారు కొన్నిసార్లు? ఏమా నేను మీకు జ్ఞాపకం చేసి ఎంత ఉదీనమైన చర్యలో మీరు ఆలోచన చేయండి. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభుని బిడ్డలారా, మన భవిష్యత్తు ఎరిగిన వాడు మన దేవుడు. ఆమేన్. మన పరిస్థితులను చక్కదిద్దగలిగిన వాడు దేవుడు, మనం విడిపించగలిగిన వాడు దేవుడు, మన ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన వాడు దేవుడు, మనకు సమీపంగా ఉండదగిన వాడు దేవుడు. కనుక ఆయన దగ్గర మనం ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టడం మనం అలవరుచుకోవాలి. ఆమేన్. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం చదువు. త్వరగా ఇంకా వివరించడానికి సమయం లేదు కనుక త్వరగా మనం ముందుకు సాగుతున్నాం. ఏ దేవుని బిడ్డలారా, నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచింది. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పడం, రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతించగలరా? అందరూ కలిసి. వెరీ గుడ్. ఇక్కడ దావీదు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తున్నాం. అనారోగ్యానికి గురయ్యాడు. దేనికంటే చెప్పండి? రాజు అయినా అధికారి అయినా శరీరం మన రీతిగా శరీర సంబంధకులే కనుక తప్పకుండా ఏమవుతాయి, మనం ఏం జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు. అందుకే నేను చెప్పాను, జరగబోయి మన చేతిలో లేవు. ఆమేన్. కాబట్టి ప్రభువుని పిల్లరా, మనం నిమిషం మాత్రంలో చెప్పాలంటే మన భవిష్యత్తు అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అసలు ఆయన బట్టే మనం బ్రతుకుతున్నాం. ఎవరిని బట్టి చెప్పండి? మళ్ళీ చెప్పండి, ఎవరిని బట్టి? దేవుని బట్టి. అపొస్తలుల కార్యములో మనం గమనిస్తున్నాం, ప్రభువుని పిల్లరా, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం, ఆయన చరించుతున్నాం, ఆయన యందు మనము బ్రతుకుతున్నామని మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. ఈ మనము ప్రభువుని పిల్లరా మనం కలిగి ఉన్నటువంటి ఈ ఊపిరి, ఈ శ్వాస ఎవరి భిక్ష అంటారు? అందరు చెప్పట్లేదు. నేను సంపాదించుకుంటున్నా, నా ఇష్టం నేను తింటున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఇంకా నువ్వు కోనాయా అన్నట్టుగా ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రంకులు అక్క, ప్రభువుని పిల్లారా, దేవుని స్తోత్రంకులు అక్క. మనం అందరం ఎవరి బాధలో ఉన్నాం చెప్పండి. నువ్వు దేవుని ఎరిగినా ఎరగకపోయినా, నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నా కలగకపోయినా, ఆయన విశ్వాసం ఉంచినా విశ్వాసం ఉంచకపోయినా, భక్తియుడు అయినా భక్తిపరుడు అయినా ప్రభువుని పిల్లారా, అందరూ ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నా.
అది మనం గుర్తెరగాలి. దేవుని బిడ్డలుగా అజ్ఞానంగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు, అనాలోచనంగా మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభు బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దావీదు కూడా దేవుని స్తోత్రం ఒకసారి అనారోగ్యానికి గురయ్యాడు. తన పరిస్థితి చాలా భయానకంగా మారి, చాలా చోట్ల తన అనారోగ్యానికి గురైనప్పుడు తన ప్రార్థన విధానాలు చాలా భయంకరంగా ప్రార్థన చేసిన సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి అన్నమాట, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచి. ఆ కింద 2-3 వచనాలు చదవడం చాలా అద్భుతంగా ఉంటాయి. యెహోవా పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులో పడకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రం చెప్పడమా, హల్లెలూయా. మళ్ళీ చెప్పడమా, హల్లెలూయా. ఎక్కడ వెళ్ళకుండా చెప్పడమా, గోతులో పాతాళంలో వెళ్ళకుండా ఏం చేస్తుందా దేవుడు, తను స్వస్థపరిచాడు. ఇంకొక మాట అంటాడు అక్కడ, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? పైన ఒక వచనం అంటాడు, పైన వచనం చూడండి, ఫస్ట్ వచనం ఏమంటాడు? యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను చనిపోతే ఏమంటారు చెప్పండి. కొందరు బాగుంటే ఓర్వలేని వారు ఉంటారు, కొందరు బాగా దాన్ని జరగరాని జరుగుతూ కూడా ఏమంటారు చెప్పండి, సంతోషించేవారు ఉంటారు. బాగా జరిగింది ఎవరికి? అవునంటారు. కొన్నిసార్లు బాగుపడితే కూడా చెప్పండి ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయ్యాడు, అసలు ఆ బ్రతకంతా మాకు తెలుసు. ఎవరిని ముంచి బాగుపడ్డాడు, ఏం చేసి బాగుపడ్డాడు. అవునా? చాలాసార్లు సున్యాసంగా మనము అలా నోరు జారుతూ ఉంటాం. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో. ఏమన్నా మనం ఒక పూట పిలిచి ఏమైనా భోజనం పెట్టామా, అలాంటి మాటలు మాట్లాడాలి. ఎవరైనా పిలిస్తే ఏమైనా అప్పించామా చెప్పండి అమ్మా. కానీ చాలాసార్లు ఈ మాటలు మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు జరగరాంది జరిగింది అనుకోండి, నీకు గిట్టని వారికి అనుకుందా, జరగరాంది జరిగింది అనుకోండి, ఏమంటారు మీరు? బాధ జరిగింది. అవునా? కొన్నిసార్లు బయట కనకపోయినా లోపల ఏం చేస్తారు చెప్పండమ్మా. అవునా? ఆయనకి అలాగే జరగాలి, మంచి శాస్త్రం జరిగింది. అవునా కదా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, అలా అనడానికి వీలు లేదు, ఇలా అనడానికి కూడా వీలు లేదు. ఎందుకు? మనం మాట్లాడే ప్రతి మాట దేవుని దగ్గర కూడా లెక్క అప్పగించుకోవాలి. ఎవరిని గురించి కూడా మనం తృణీకరించడానికి వీలు లేదు, ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి మనం హేళన చేయడానికి కూడా వీలు లేదు. దేవుని పిల్లలు ఇక్కడ మనం గమనిస్తున్నాం, దావీదు విషయంలో మనం చూస్తున్నాం, నా శత్రువుల విషయమై చెప్పండి అండి, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక. మనకు శత్రువులు లేకుంటారు, దావీదుకి లేకుంటారు. మనకు లేరంటారా? ఉన్నారా? శత్రువు ఉంటే సమాధానం పడండి. సరే, స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. శత్రుత్వం ఎవరితో పెంచుకుంటాం? బైబిల్ ఏం రాయమని తెలుసా? ఇప్పుడు శత్రువులుగా ఉన్నా వాడిని పిలిచి భోజనం పెట్టమన్నా. ఎందుకు? సమాధాన పడమని చెప్పారు. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన రాజు కనుక, పరిపాలకుడు కనుక, ప్రభుడు ఉన్నారా, గిట్టని వారు ఎంతో మంది ఉంటారు. అవునా? ఆయన ప్రభుడు ఉన్నారా, ఎంచుకున్న మార్గాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పడిరాని వారు ఎంతో మంది ఉంటారు, గిట్టని వారు ఎంతో మంది ఉంటారు, శత్రువులుగా ఎంతో మంది ఉంటారు. ఎందుకంటే ఏకదాటిగా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు, తిరుగులేని వారిగా మహారాజుగా ప్రియ దేవుని బిడ్డలారా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక అతడు ఉన్నంత కాలం మనకి ఇక అధికారం మనకు కలే కనుక అతడు ఎంత త్వరగా పోతే అంత మంచిది అని కనిపెట్టేవారు కూడా కొందరు ఉంటారు. అందుకే దావీదు ఆ మాట పాడుతున్నాడు, నా శత్రువుడు నా విషయమై సంతోషింపక నీవు నన్ను ధరించి ఉన్నావు, అంటే నన్ను బాగు చేసి ఉన్నావు. అందుకే ఇక్కడ దావీదు అంటాడు, యెహోవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను చెప్పండి ఏం చేస్తావట. కాబట్టి ప్రియ బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన బాగలేనప్పుడు దేవుని దగ్గర వెళ్ళి మొరపెట్టాడు, మరి మనం ఏం చేయాలన్నమాట? చెప్పండి, మనం అంతేంటి? చెప్పండి అండి. మన పరిస్థితులు కూడా తారుమారైనప్పుడు మనం ఎంచుకోవాల్సిన మార్గం కూడా అదే. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థపరచకపోతే ఎవరు కూడా బాగుపడడానికి వీలు లేదు.
బైబిల్లో బోరెడు సంఘటన. ఆస అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కాలులో సరే కాలులో గాయమైంది. ఒకప్పుడు దేవుడు ఎరిగిన వాడే, మంచి ప్రార్థన పడ్డాడు. కానీ ఒకనొక సందర్భంలో దేవుడి మీద అలిగి కాలు జబ్బు కలిగినప్పటికీ కూడా దేవుడి దగ్గర వెళ్ళకుండా ఎవరు పట్టుకున్నాడట? మరి ఏమైంది? అదే దేవుడి దగ్గరకు వస్తే దేవుడు ఏం చేసేవాడు? కనికరించేవాడు. మీకు అర్థమవుతుందా? మొట్టమొదట దేవుడికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడి దగ్గర మనం వ్యాజ్యం ఆడాలి, దేవుడి దగ్గర మొరపెట్టాలి. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ప్రభుత్వారా ఏదైనా చేయగలడు అని పాట పాడడమే కాదు, పరిస్థితులు అలా మనకు ఏర్పడినప్పుడు ఆ పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి దగ్గర మనం ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టడం మనపరచుకోవాలి. దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టండి, కన్నీరు కార్చండి, అవసరమైతే ఉపవాసం ఉండండి. అవసరం వస్తే నీ ప్రార్థన శక్తి నీకు సరిపోకపోతే, నువ్వు ఎక్కువ సమయం గడపకపోతే ప్రార్థించే వారిని కొంచెం సహవాసంగా పిలుచుకోనండి, తప్పేం లేదు. ప్రార్థన కోరుకున్నామా, మా ఇంటికి రండి, ఈరోజు మా ఇంట్లో అమ్మా ఒక గంట ప్రార్థన చేసుకుందాం, నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితిగతులు ఇలా ఉన్నాయి, నేను ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను, కాబట్టి మీరు నాకు సహాయం చేయండి అని మీరు ఒకవేళ ఇతరులు ప్రార్థించే వారి సహాయం కోరుకున్నప్పుడు ఒకవేళ మీరు అరగంట, వారు అరగంట, ఇంకొకరు అరగంట, ఇంకొకరు అరగంట అలా గడపారనుకోండి, కనీసం ఒక 2 గంటలైనా ప్రభుత్వం గడపడానికి అవకాశం. ప్రభు దగ్గర మీరు గడపడానికి ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని స్తోత్రం పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దగలిగిన దేవుడు కనుక మన అనారోగ్యాన్ని దేవుడు తీసివేసి, ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అన్నట్టుగా 20 నిర్గమకాండంలో ప్రభు అన్నట్టుగా 26వ అధ్యాయంలో స్వస్థపరచే యెహోవాను నేను. ఎవరండి చెప్పండి? స్వస్థపరచే యెహోవాను నేను. అలాగే అంటాడు ఆయన రెక్కలే మనకేం కలుగజేస్తున్నాయట? ఆరోగ్యాన్ని కలుగజేస్తాయట. నేత్రపతిలో మనం చూస్తున్నాం, ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుంది చెప్పండి? స్వస్థత కలుగుతుంది అని మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలు పోరాటం నేర్చుకోండి. ఆమేన్. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మా సహవాసంలో క్యాన్సర్ పేషెంట్స్ 4 స్వస్థత. ఆమేన్. ఆ బాబుని అడగండి, ఎప్పుడైనా కూర్చుకున్నట్టే సాక్ష్యం చెప్తాడు. వాళ్ళమ్మ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, తను ఆ బెడ్లో ప్రభుత్వం అటు ప్రక్కన ఇప్పుడు 9. దేవుడు అద్భుత రీతిగా దేవుడు బ్రతికించాడు. ఈరోజు ప్రభుకు సాక్షులుగా ఉన్నారు. అనే నుంచి రక్షింపబడి ప్రభుత్వారా ప్రభుకు సాక్షులుగా ఉన్నారు. నేను జ్ఞాపకం చేస్తున్న మా మామయ్య గారు క్యాన్సర్ పేషెంట్, దేవుడు బ్రతికించాడు, స్వస్థపరిచాడు. ఈ దేవుని బిడ్డలారా ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 78 సంవత్సరాలు. ఇప్పటికి స్టేజ్ మీద ఉంటే నాట్యం వేస్తాడు ఆయన, ఎన్నో పాటలు రాస్తాడు ఆయన. మీకు అర్థమవుతుంది? మా బాబు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా సేవకులే, ఎలిజబెత్ గారు, సిస్టర్ ఎలిజబెత్ గారు, ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్, దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు ప్రభుత్వారా పాపం పేరు ఏం పేరునా? సుజనమ్మ, బ్రెస్ట్ క్యాన్సర్, దేవుడు స్వస్థపరిచాడు. ఇవన్నీ నేను ఎందుకు మీకు జాగ్రత్త చెప్తున్నా అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రోత్సహించడానికి ప్రార్థనలో శక్తి ఉంది. దెర్ ఇస్ ఏ పవర్ ఇన్ ప్రేయర్. అర్థమవుతుందమ్మా? ప్రార్థన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం కాక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నేను మీకు ప్రోత్సహించడానికి చెప్తున్నాను, మీరు మా గొప్పల కొరకు కాదు మీరు చెప్పేది. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరాన్ని కట్టడానికి ప్రారంభించినప్పుడు చిన్న మందిరం ఉంది. దేవుని కాదు సరిపోయిన కారణం చేత అక్కడక్కడ మన మందిరాలు కట్టాం. ఎందుకంటే ఏరియా దూరం అవుతుంది కనుక, బస్సు పెరుగుతుంది కనుక ప్రభుత్వం అంత దూరం రావడానికి కష్టమవుతుందని ప్రతి కారణంలో మందిరం ఏర్పాటు చేశాను. అయినా మందిరం సరిపోయిన కారణం చేత నేను ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేసుకొని వచ్చాను. మనము పెద్ద మందిరం కట్టబోతున్నాం, ప్రార్థన చేస్తాం పదా అని చెప్పేసి సంఘంలో పెద్ద వాళ్ళకి చెప్పినప్పుడు అప్పటికి అమ్మ 20 సంవత్సరాల క్రితం 45 లక్షల బడ్జెట్తో ఆ మందిరం ప్లాన్ చేసి ఇచ్చాను. ఎన్ని లక్షలు అండి? నా దగ్గర చిల్లి ఇవ్వలేదు. అందరు అన్నారు పాస్టర్ గారు ఎక్కడి నుండి తెస్తాం. నేను చెప్పాను, ఈ చిన్న చిన్న మందిరాలు కట్టాం కదా, చిన్న మందిరాలు అంటే చిన్న మందిరాలు కావమ్మా, అవి కూడా పెద్ద మందిరాల. నేను రెండోది ఏంటంటే రేపులతో ఎక్కడ మందిరం కట్టలేదు. నా ఆలోచన విధానం ఏంటంటే ప్రియులారా, దేవుడు నాకున్నటువంటి నా ప్రభు పట్ల నాకున్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవుని పని, దేవుని ఇల్లు ఘనంగా ఉండాలి.
ఆమె చెప్పండి. మన ఇల్లే మనం ఘనంగా ఉండాలని చూసుకుంటామా? చూసుకుంటాం. మన దేవుని ఇల్లు ఎలా ఉండాలా చెప్పండి, ఎలా ఉండాలా? ఎక్కడ మందిరం కట్టినా స్లాబ్ వేసాం తప్ప రేట్లు ఎక్కడ వేయలేదా? ఆమె చెప్పండి. అప్పుడు 40 లక్షలు పెట్టి నేను ఆ ప్లాన్ తీసుకుని వచ్చినప్పుడు ఎక్కడ నుంచి తెస్తామన్నా నేను చెప్పాను. దేవుని స్తోత్రం. చిన్న చిన్న మందిరాలు అక్కడ పెట్టాను కదా, ఎక్కడ నుండి తెచ్చాను? మన దృష్టికి ఇది పెద్దది, కానీ దేవుని దృష్టికి వెళ్తా స్వల్పం. కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మనం తలపెడుతున్నాం కనుక దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడికి అసాధ్యమైనది లేదు అని మేమే ప్రార్థన చేస్తాం. పెద్దలు నిలబెట్టి, సంఘ పెద్దలు నిలబెట్టి ప్రార్థన చేస్తాం. వారిని ఆరంభించాం. ఆమె 10 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు పట్టింది. ప్రభుత్వారా నేను జ్ఞాపకం చేసుకున్నాను. అద్భుతంగా మేము ముగించేసరికి ప్రియ దేవుని బిడ్డలారా 60 లక్షలు. ఎంతమ్మా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక బుక్ ప్రింట్ చేయలేదు. ఈ రాజకీయ నాయకుల దగ్గర నేను వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి నేను దేయాన్ని నేను అడగలేదు. అర్థమవుతున్నామా? నేను జ్ఞాపకం చేస్తున్న మీలాంటి బిడ్డలు కన్నీరు దాచారు, ప్రార్థన చేశారు. ప్రభుడు ద్వారా నేను చెప్పాను, మందిరము దేవుంది, మీరు చేయగలిగినంత చేయాలి. మన వంతుగా ప్రభుడు ద్వారా బాధ్యత మనది కనుక నేను ఎవరి దగ్గర కోరును, ఎవరి దగ్గర తలవంచను, ఎవరి దగ్గర దేయాన్ని నేను ఆడతాను. ప్రారంభంలో ఏం చేశానో తెలుసా? నేను బుక్స్ ప్రింట్ చేశాను. మనకు తెలిసిన బ్రదర్స్ అందరికీ, సంఘటనలకు అందరికీ ఇస్తామని చెప్పేసి ఓచు బుక్ తయారు చేశాను, ప్రింట్ చేశాను. ఆ రోజు ప్రింట్ చేసి ఇక నేను మరుసటి రోజు సంఘంలో దేవుని బిడ్డలకు ఇవ్వాలి. ఒకరికి 10 మందికి తెలిసిన తలకు 1000 రూపాయలు ఇచ్చినా, లేకపోతే ఒక్కరు 10,000 చేసినా 10 మంది 1,00,000 రూపాయలు అవుతాయి కదని ఆ తలంతో నేను బుక్స్ ప్రింట్ చేశాను. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడి, ప్రభుత్వ దేవుని స్తోత్రం. నేను సిగ్గుపడ్డా. ఉదయం వేసరికి సిగ్గుపడ్డా. బుక్స్ అని చింపి పడేశాను. హల్లెలూయా. అని జ్ఞాపకం చేస్తున్న ప్రభుత్వ దేవుని స్తోత్రం. ఒక దేవుడి కార్యాలు అద్భుతంగా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోనండి, మొరపెట్టడం నేర్చుకోనండి, ప్రార్థనలో గడపడం నేర్చుకోనండి. ప్రియ దేవుడి పిల్లలు మనం ఏదైతే నేర్చుకుంటామో, ఏదైతే వింటున్నామో కాలక్షేపం కొరకు కాదు ఇది మనం వింటున్నటువంటి మాటలు. ఆమేన్. సర్వశక్తుని యొక్క గొప్పతనాన్ని గురించి మనం వింటున్నాం. ఆయన ఏం చేయగలడో మనం వింటున్నాం. మన కర్తవ్యం ఏంటో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి తెలుసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఎలా ఉన్నా మీరు అధైర్యపడకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ఏం చేయడమా? మొరపెట్టండి. అది అనారోగ్యమా, దిక్కుతోచని పరిస్థితి, ఇరుకులో ఉన్నారా, ఇబ్బందులు ఉన్నారా, లేమిలో ఉన్నారా, మీరు అధైర్యపడకండి. సర్వశక్తిమంతుడు మనకున్నాడు. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. 65 కీర్తన 2వ వచనం. ఎంతమంది జ్ఞాపకం ఉందమ్మా? కీర్తన భాగం 65 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెను. ఎవరి దగ్గరకు వస్తారట? సర్వ శరీరులు ఎవరి దగ్గరకు వస్తారు? ఆయన ఎవరింతకు? 28 మాట అంటాడు, నేను సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైంది. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అధైర్యపడాల్సిన అక్కర్లేదు, కృంగిపోవాల్సిన అక్కర్లేదు. బలవంతుడు, మనం సేవించిన దేవుడు బలవంతుడు, ఆయన గొప్పవాడు, అన్నిటిపైన ఆధిపత్యం కలిగిన వాడు, అన్నిటిపైన అధికారం కలిగిన వాడు, మన రోగులను ప్రియ దేవుని బిడ్డలారా కుదుర్చువాడు, మన సంఘటన కుదుర్చువాడు, మన బలహీనతలను నుంచి మనకు విడుదల చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. మొరపెట్టడం అలవాటు చేసి పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చు. ఒకవేళ నీకు సమస్య నీకు అధిగమించలేనటువంటి పరిస్థితులు నీకు ఉండొచ్చు, ఇలా బలహీనతలు నేను వెంటాడుతూ ఉండొచ్చు. కానీ వాటి వైపు మనం చూడకండి. ఎవరి వైపు చూడండి? ఎవరి వైపు చూడమ్మా? దేవుడి వైపు చూడండి. మీ విశ్వాసం పెంపారం చేసుకోండి. ప్రభు దగ్గర గడపడానికి తీర్మానం చేసుకోండి. ప్రభు దగ్గర మొరపెట్టండి. ప్రభు తప్పకుండా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తానమ్మా. దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలుగా దేవుని 91 కీర్తన ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 91:15 చదవండి. నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలు ఒక్క మాట. శ్రమలలో నేను అతనికి తోడై అతన్ని విడిపించి అతని గొప్ప చేశాను. ఆమేన్. ఎప్పుడంట? అతడు నాకు మొరపెట్టగా. ఆమేన్. నీవు
తోడై ఉండడమే కాదు, ఏం చేస్తాడట, ఆయన మనం డెలివరెన్స్ ఇస్తాడు, ఆయన మనం విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన సేవించిన దేవుడు మనకు సమీపంగా ఉంటాడు, మన తోడుగా ఉంటాడు. తోడుగా ఉండడమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మొరపెట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మనం ఏం చేస్తాడు చెప్పండమ్మా, ఏం చేస్తాడు, విడిపిస్తాడు. విడిపించడం తల ఎత్తుకునేలాగా చేస్తాడు. ఆమేన్, గొప్ప చేస్తాడంటే అర్థం ఏంటి చెప్పానండి. అందరూ ఒకప్పుడు నేను గురించి ధృవీకరించే పరిస్థితిలో ఉండొచ్చు, అందరూ నీ వైపు చూసి వేలెత్తే పరిస్థితిలో ఉండొచ్చు, అందరూ నేను చూసి ప్రబంధకులారా నేను కృంగదీసే మాటలు మాట్లాడి ఉండొచ్చు, నేను తక్కువ అంచనా వేసి ఉండొచ్చు, నేను గురించి ప్రియ దేవుని అపార్థం చేసుకొని ఉండొచ్చు. కానీ ప్రభు నిన్ను ఏం చేస్తాడో, ఎక్కడైతే ప్రబంధకులారా దేవుని స్తోత్రం కృంగిపోయావో, ఎవరైతే నిన్ను గురించి తక్కువ మాట్లాడారో, ఎవరైతే నిన్ను గురించి తక్కువ అంచనా వేశారో వారి మధ్యలోనే దేవుడు ఏం చేస్తాడు, తల ఎత్తుకునేలాగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ చెప్పడమా, హల్లెలూయా. అదే దావీదు అన్నట్టుగా నీవు నా శత్రువుల మధ్యలో నీవు నాకు భోజనము సిద్ధపరచు. ఆమేన్. ఎవరి మధ్యలో చెప్పనండి, ఒకప్పుడు నేను గురించి చులకనగా మాట్లాడవచ్చు, ఒకప్పుడు గురించి నేను గురించి తక్కువగా అంచనా వేయచ్చు, ఒకప్పుడు నేను గురించి ఇతరులు వేలెత్తి చూపించవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా అక్కడే పడిపోయిన చోట అక్కడే దేవుడు నిన్ను ఏం చేస్తాడు, మళ్ళీ చెప్పండి, దేవుడు నిన్ను ఏం చేస్తాడు, మళ్ళీ చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు. ప్రభుత్వ పిల్లరా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుడు చేసే గొప్ప పనులు. అందుకే 120 కీర్తన మొదటి వచనంలో చూడమ్మా, 120 కీర్తన మొదటి వచనంలో చూడండి, చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళచ్చు. చదవడం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఆమేన్. ఎప్పుడంటే చెప్పండమ్మా, అంటే మనం చేయాల్సిన పనంతా కూడా ఈ విషయాలన్నీ క్రోడీకరించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా ఉత్తరం ఇచ్చేవాడు ఆయన, విడిపించేవాడు ఆయన, స్వస్థపరిచేవాడు ఆయన, జవాబిచ్చేవాడు ఆయన, భవిష్యత్తు గురించి తెలియజెప్పేవాడు ఆయన, నేను ప్రోత్సహించేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయన, లేవనెత్తువాడు ఆయన, నీకు సమీపం ఉండేవాడు ఆయన. దేవుని బిడ్డలారా నేను తల ఎత్తుకునేవాడుగా చేసేవాడు ఆయన. కానీ మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి, మనం చేయాల్సిన పని ఏంటి, క్రై అంటూ లార్డ్. దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి, మొరపెట్టడం బలపరచుకోండి. మళ్ళా మొదటి మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. లోకసువార్త 18:7 వచ్చినప్పుడు దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చగా త్వరగా వారికి ఏం చేస్తాడట, త్వరగా వారికి ఏం చేస్తాడు చెప్పండి, అంటే త్వరగా వారికి దేవుడు ఏం చేస్తాడు, జవాబు ఇస్తాడు, త్వరగా వారిని విడిపిస్తాడు, త్వరగా వారిని స్వస్థపరుస్తాడు, త్వరగా వారిని ప్రభుత్వారా దేవుడు వారిని ఆదుకుంటాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా అమ్మా నేను మీకు చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దేవుడు ద్వారా కాలయాపనం చేయకండి. సెల్ ఫోన్లు మన దగ్గరకు వచ్చాయి. ఒకప్పుడు సినిమా క్రైస్తవులు చాలా మంచివారు, సినిమా థియేటర్లకు వెళ్ళరు అంటే టీవీలో వచ్చినాయి అమ్మా. ఇప్పుడు టీవీలే కాదు ప్రభుత్వారా దేవుని స్తోత్రం కళాక్షేమం కొరకు ఇప్పుడు ఏంటి చెప్పండమ్మా, ఫోన్లు చేతికొచ్చాయి. ఇవన్నీ మన ప్రార్థన జీవితాలను భంగం కలిగించేవి, ఇవన్నీ మన ఆత్మీయ జీవితాలను దొంగిలించేవి, ఇవన్నీ కూడా మనం బలహీనంగా చేసే, దేవునికి దూరంగా చేసే వస్త్రాలవి. నేను మీకు జ్ఞాపకం చేసి సీరియల్లను, ఫోన్లను ప్రభుత్వారా కాలక్షేపం చేయాలి. మీకున్న సమయం ఏ దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం కూడుకోగలిగితే వారంలో ఎప్పుడైనా కూడుకోనండి, మేము ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తాము అవకాశం ఇస్తే. లేదా మీరైనా ఇళ్ళలో ఉన్నవారు డ్యూటీకి వెళ్తున్న వారు వెళ్తారు, సంతోషమే. ఒకరు డ్యూటీకి వెళ్ళని వారు ఉంటే అమ్మా ఎవరైనా కూడుకొని ఏ ఇంట్లో రోజు ఈ ఇంట్లో కూడుకుని ఇద్దరు కూడుకున్నా సరే, ముగ్గురు కూడుకున్నా సరే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో వారి మధ్య ఆయన ఉంటారని చెప్పాడు. మీ ప్రార్థనలు విలువైనవి. మన ప్రార్థన కొరకు సమాజం ఎదురు చూస్తుంది, మన ప్రార్థన కొరకు బలహీనులు ఎదురు చూస్తున్నారు, మన ప్రార్థన కొరకు రక్షణ లేని వారి కొరకు ఎదురు ప్రార్థన చేయాల్సిన అవసరం మనకు ఉంది, సంఘాల అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది, సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా లోకం మన ప్రార్థన కొరకు ఎదురు చూస్తుంది. అవసరం ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు, నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఆయా మన రాజ్యాల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేసిన ఆ అవసరత మనకుంది, ఆ భారం మనకు ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఆలోచించేది, మనం నా పైన ఒక బాధ్యత ఉంది. ఏముందండి చెప్పండి, కేవలం ఆదివారం వస్త్రం పోతున్నట్టు సరిపెట్టుకోకండి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా మనం ఒక బాధ్యత కలిగిన వారిగా ఉందా. ఆమేన్. ప్రభు పక్షాన నిలబడే సైనికుల మనమే, ఆయన పక్షాన పోరాడే బిడ్డల మనమే,
ఆయన రాజ్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఆయన వలన ప్రోత్సహింపబడతా ఆయన రాజ్యాన్ని కట్టేవారం మనమే. ఆత్మల సంపాదన కొరకు పోరాడేవారం, ప్రయత్నం చేసేవారము చెప్పనండి మనమే. బలహీనుల కొరకు ప్రార్థించేవారం మనమే. కృంగిపోయిన వారిని లేవనెత్తేవారం మనమే. కాబట్టి నేను జ్ఞాపకం చేసుకుని మన కర్తవ్యాన్ని గుర్తించి ప్రభు దగ్గర వెళ్ళి ప్రభు బిడ్డలారా మీరందరూ కూడా దేవుని స్తోత్రం మొరపెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థనలు ఎదగండి, విశ్వాసంలో బలపరచబడండి, దేవుని కొరకు జీవించడానికి కొరకు ప్రయత్నం చేయండి. దేవుడు మీ అందరినీ అంటే ప్రార్థన పరులుగా దేవుడు తీర్చిగాక. ప్రభు సొమ్ము ఎప్పరావాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే కొర్నేలి వలె, అలాగే యాకోబు వలె ప్రభు సన్నిధిలో ఒక పోరాట యోధులుగా దేవుడు మిమ్మల్ని మలచునుగాక. అందరూ దేవుని స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించుగాక. అందరూ లేచిపడండి.